గురువుగారు, శ్లోకాలు, మంత్రాలు, వేదాలు ఎందుకున్నాయి? అవి ఎక్కడి నుండి వచ్చాయి? ఎందుకు చదవాలి? అవి చదవడం వల్ల వచ్చే లాభాలేంటి? శ్లోకాలు, మంత్రాలు, వేదాలన్నీ గూడా సృష్టి ఆది నుంచి సృష్టి పుట్టకన్నా ముందు నుంచే ఒక జడమై ఉన్నాయి. అవి వాగ్దేవత యొక్క హృదయ కమలంలో ఉన్నాయి. వాగ్దేవత అంటే జగదంబ యొక్క విజ్ఞాన కళ. అమ్మవారిలో విజ్ఞాన కళలుంటాయి. వాటిని సారస్వతములుగా తీశారు. ఆమెకొక రూపము, ఒక పద్ధతి, ఋషి దర్శించి ఒక శరీరాన్నిచ్చాడు. లలితా పరమేశ్వరులు ఉండేటటువంటి విజ్ఞాన, పరిజ్ఞాన, జ్ఞాన అద్వితీయమైనటువంటి బుద్ధి చేతస్సుల యొక్క కలలే సారస్వతములు. ఆమె యొక్క హృదయ కమలంలో ఉండేటటువంటి నాదమే వేదం. ఆ వేదం నుంచి వల్లొచ్చాయి. ఎందుకు చదవాలంటే, మనిషి ఎవరినన్నా పిలిచేటప్పుడు అమ్మ, అప్ప అంటే ఒక విధంగా స్పందిస్తారు. ఒరేయ్, ఒసేయ్ అంటే ఒక విధంగా స్పందిస్తారు. అవునా? భగవంతుని ప్రేరేపితము చేసుటకు, ప్రకృతిని పారవశ్యం చెందించుటకు, సృష్టి నుంచి మనకు కొన్ని సిగ్నల్స్ రావాలంటే మనం కొన్ని కోడ్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటది. అవి శబ్దం ప్రయోగం చేసి. మొన్న ఏదో ఒక దేశంలో ఒక బాల్ లాంటిది దొరికిందంట. బుగాస్ సొపారా ఏమంటారు కదా దాని పేరు. ఏదో దొరికిందంట. దాని నుంచి ఏదో ఒక సిగ్నల్, ఒక వైబ్రేషన్ వస్తుంటే దాన్ని డీకోడ్ చేయడానికి శంఖం ఊదుతున్నారు, మన వేదాలు చదువుతున్నారు, మన మంత్రాస్త్ర ప్రయోగం చేస్తున్నారు. అంటే మనలో ఒక నాదం ఉన్నది. ప్రకృతిలో ఒక నాదం ఉన్నది. యూనివర్సల్‌లో ఒక నాదం ఉన్నది. ఈ అన్ని నాదముల యొక్క సమీకృతమైనటువంటి ధర్మం, వేదం, మంత్రాలు, శ్లోకాలు, ఈ చాంటింగ్స్ అన్నీ గూడా. ఇవి తప్ప ఈ జగతిలో వేరొక లాంగ్వేజ్ లేదు. ప్రకృతి నీకు అర్థం గావాలంటే వేదం గావాలి. వేదం నుంచి వచ్చిన మంత్రాలు, ఉచ్చారణలు ఇవే నీకు దానికి మూలకాలు. వేరే ఫార్ములాస్ లేవు. ఈ రిథమింగ్ సిస్టమ్ అంతా ఎలా తయారైందో తెలుసా? ఋషి కళ్ళు మూసుకొని ఒక 1000 ఏళ్ళు కూసున్నాడు. ఆయన లోపల నుంచి ఒక దివ్యమైనటువంటి నాదం ప్రకటితమైంది. ఆ నాదాన్ని కళ్ళు తెరిచి చూస్తే అనంతమైనటువంటి గ్రంథాలు రచింపబడ్డాయి. కళ్ళు మూస్తే ఒకటే, కళ్ళు తెరిస్తే అనంతమైనటువంటి గ్రాంథికములు తయారైనయి. అవి ఏ ఉపనిషత్తులు, వేదాలు, ధర్మశాస్త్రాలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు ఎన్నో ఎన్నెన్నో, 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 ఎన్నెన్నో. ఇంకా రాయబడితే ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా వేదములను, పురాణాలను, మంత్రాలను, శ్లోకాలను చదివితేనే జన్మ పరిపూర్ణమునకు సంబంధించినటువంటి శబ్దార్థాలు నీ శరీరంలో యాక్టివేట్ అవుతాయి. ఒక వాయిస్ మెసేజ్ నువ్వు రికార్డ్ చేసి ఎవరికో పంపావు. వాళ్ళు విన్నారు. విని నీకు ప్రతిస్పందన పంపుతారు. అవునా? ఏం మాట్లాడకుండా హ్మ్. అని పంపితే ఏం పంపుతారోళ్ళు? అర్థమైందా? ఇప్పుడు ఏదో ఒకటి. క్రాంతి గారు బాగున్నారా? వాట్సాప్‌లో వాయిస్ రికార్డ్ పంపాను. గురువు గారు బాగున్నాను అని పంపుతాడు. అవునా? లేకపోతే హ్మ్. నువ్వు మంత్రాలు అವೆಲ್ಲ ఎందుకు చదవాలి అన్నావు కదా! నేచర్‌లో నువ్వు ఏదో ఒకటి పంపాలే యూనివర్సల్‌లోకి. యూనివర్సల్‌లో ఉండేటటువంటి విశ్వ చైతన్యానికి అది చేరాలన్నప్పుడే మంత్రాలు, శ్లోకాలు, బీజమంత్రాలు, పారాయణలు చదవాలి. పంపాలనుకుంటే, ఏదో మెసేజ్ నువ్వు పంపి అక్కడి నుంచి నువ్వేదైనా రిజల్ట్ తీసుకోవాలనుకుంటే, ఉన్నది ఏకైక వాహకం. వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఇన్ యూనివర్సల్. అవర్ మంత్రాస్, శ్లోకాస్, వేదాస్ ఇవి తప్ప వేరే ఛానల్ లేదు. మీరు ఇంకా ముసలిగా వరకు చూడండి. లేవు, 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 లేవు. యూనివర్సల్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది కేవలం సాంస్క్రిట్ మాత్రమే. ఇంగ్లీష్ కాదు. అది కుతంత్రంతోన మన మీద రుద్దారు తప్ప, వరల్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్నందువలన ఎన్నో దరిద్రాలు జరుగుతున్నాయి. ఒక్కసారి సంస్కృతాన్ని తీసుకోమను ప్రపంచాన్ని ఎన్ని మార్పులు జరుగుతాయో. అందుకే వేదాలు, మంత్రాలు, తంత్రాలు అవసరం. చేయండి, చేయండి, చేయండి. ఇప్పుడు ఇంకోటి, మీ దగ్గర ఫోన్ ఉంటే నీకు ఫోన్ చేస్తాను. నా మాటలు నీకు వినబడుతున్నాయి. అప్పుడు ఫోన్ మాట్లాడుతుందా? నేను మాట్లాడుతున్నానా? నేను నీకు కనబడను గదా! నేనెక్కడనో ఉంటా. నువ్వు మాటలు వింటున్నావు. నువ్వు వింటున్నావంటే అప్పుడు నేనే మాట్లాడుతున్నాను. ఫోన్ మాట్లాడదు గదా! ఎక్కడి నుంచొస్తున్నాయి మాటలు? ఎక్కడినుంచో నేను మాట్లాడితే, ఈ పరికరం దాన్ని తీసుకొని నీకు వినిపిస్తున్నది. అవునా? కదా? కాదా? ఫోన్ మాట్లాడుతుందా? నేను మాట్లాడుతున్నా గదా! నేను నీకు కనబడతానా? కనబడను. కానీ నా మాటలు వింటున్నావు. అవునా? అట్లా. ప్రకృతి నీకు అర్థమవ్వాలంటే ఈ మంత్రాలను పలకాలి. అర్థమైతది.
భగవంతుడు ఎక్కడో ఉంటాడు. ఆయన నీతో మాట్లాడాలంటే ఇవి పలకాలే. ఇవన్నీ గూడా ఒక సిస్టమాటికల్ జియోగ్రఫీ. అర్థమైందా? శుభమస్తు.